సెంట్రల్ ఢిల్లీలో అంటే రోజు రోజు జంతర్ మంతర్లో రోజు రోజుకైతే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. 25 రోజుల నుంచి అక్కడ ధర్నాలు అయితే జరుగుతున్నాయి. సోనం వాంగ్‌చు ప్రజెంట్ అయితే హాస్పిటల్‌లో ఉన్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు చర్చలు లేవని చెప్పేసి కాక్రోచ్ పార్టీ సీజేపీ పార్టీ అయితే పట్టుబడుచుకొని కూర్చుంది. అటు కాంగ్రెస్‌లో కూడా కాంగ్రెస్ సంబంధించి కూడా ఖర్గే నివాసంలో అయితే ఐఎన్‌డీ కూటమి కూడా చర్చలు అయితే కంటిన్యూగా జరపడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా ఒకసారి సినారియో మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ ఈరోజు ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము అంటే మాకు దేశ భవిష్యత్తే ముఖ్యము, దేశ ప్రజల అంటే స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ముఖ్యము. ఖచ్చితంగా మేము దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేశాము. అంటే మీకు న్యాయం చేసే వరకు అయితే ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి ధీటుగా కూడా సీజేపీ పార్టీ ఒక రీట్వీట్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్నాను కానీ ఈ ఉద్యమాన్ని కానీ వదిలేదని చెప్పేసి సీజేపీ పార్టీ కూడా రివర్స్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే అటు కాంగ్రెస్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, అప్పటి వరకు పార్లమెంట్ సమావేశాలు అయితే జరపమని చెప్పేసి కూడా వాళ్ళు కంటిన్యూగా అంటే ధర్నాలు చేయడం, పార్లమెంట్ లోపల కానీ బయట కానీ కంటిన్యూగా నినాదాలు ఇవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఢిల్లీలోని అన్ని అంటే సెంట్రల్ ఢిల్లీలో ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర ఉన్న సెంట్రల్ ఢిల్లీ మొత్తం కూడా మెట్రో స్టేషన్లన్నీ క్లోజ్ చేయడం జరిగింది, స్కూల్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా అంటే మద్దతుదారులు రావడంతో అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితిగా మారడం జరిగింది. సో అదే కాకుండా బీజేపీ వర్షన్ ఏంటంటే ప్రజెంట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పేసి కూడా బీజేపీ వర్షన్ ఉంది. కానీ బీజేపీ వర్షన్ మాత్రం ఖచ్చితంగా ఇది బీజేపీ ఆ విధంగా చెప్పి తప్పించుకోవాలని చెప్పేసి కూడా ఒక అంటే వాళ్ళ ఒక స్ట్రాటజీ ఆ విధంగా చేస్తారు. తర్వాత ఉగ్రవాదులు అనే ఒక ముద్ర వేస్తారని చెప్పేసి కూడా యాంటీ బీజేపీ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనం ఒకసారి సినారీ అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ సీజేపీ పార్టీ యొక్క ముఖ్య డిమాండ్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే మేము చర్చలకు వస్తామని చెప్పడం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్లో చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ప్రతి కుటుంబానికి కానీ విద్యార్థి కానీ ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా అయితే ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పేసి కూడా వాళ్ళ డిమాండ్ ఉంది. తర్వాత నిన్న లాఠీచార్జ్ చేసిన ఎవరైతే అధికారులు కావాలని అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మరొక డిమాండ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత అంటే ఉద్యమానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళనందరినీ ఎక్కడక్కడ అడ్డుకుంటున్నారు, అలాంటి చర్యలు ఆపాలని చెప్పేసి కూడా సీజేపీ పార్టీ ముఖ్యంగా కోరుకుంటుంది. సో ఈ విధంగా తమకు సంబంధించిన డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. సో అటు కాంగ్రెస్ కూడా డిమాండ్లు అయితే బాగా స్ట్రాంగ్ అయింది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే రాజీనామా చేశాడో పార్లమెంట్ సమావేశాలు అయితే అప్పుడే కంటిన్యూగా నడుస్తాయి, అప్పుడే మేము సహకరిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పట్టుబట్టుకొని కూర్చుంది. తర్వాత ముఖ్యంగా ఇప్పటికీ 4 రోజులు జరుగుతున్న సరే 4 రోజుల నుంచి వాషౌట్ అయిపోయింది. కంప్లీట్ పార్లమెంట్ అయితే ఎటువంటి ఇష్యూలపైన అయితే చర్చలు అయితే జరగట్లేదు. ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఖచ్చితంగా మేమైతే చర్చలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. సో ఈ విధంగా అయితే అక్కడ సినారియో నడుస్తుంది. అటు బీజేపీ వర్షన్ ఏంటంటే ఖచ్చితంగా వీరికి న్యాయం చేస్తాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అయితే నిర్ణయించాము. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయడం వల్ల ఇక్కడ సిస్టమ్ని సెట్ చేసినట్టు అవ్వదు. దాని వెనుక ఎవరున్నారు, వాటికి సంబంధించిన అధికారులను కూడా ఆల్రెడీ తొలగించాము. సో దీనికి సంబంధించిన సిస్టమ్ని అయితే పకడ్బందీగా చేస్తాము. నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్కి ఏదైతే ఉందో వాటికి నీట్ ఎగ్జామ్ సంబంధించి కానీ కంప్లీట్ ఏ ఎగ్జామ్కైనా సరే ఒక పకడ్బందీ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నామని చెప్పేసి కూడా బీజేపీ వర్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా బీజేపీ సపోర్టర్స్ చెప్పేది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఓన్లీ ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో మోడీ 12 ఏళ్ల నుంచి దేశాన్ని అభివృద్ధిలో నడుపుతున్నారు కాబట్టి వారికి ఈ సిచ్యువేషన్ని కాంగ్రెస్ కానీ సీజేపీ కానీ వినియోగించుకొని యాంటీ మోడీ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియాని ఉపయోగించుకొని పెయిడ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా మోడీ యొక్క డ్యామేజ్ని భంగపరచాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారని చెప్పేసి మోడీ సపోర్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏ విధంగా ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న స్టూడెంట్స్ని రెచ్చగొట్టి
వాళ్ళని కొంచెం అంటే సిస్టమ్కి ఆపోజిట్గా తయారు చేసి తర్వాత వాళ్ళను అంటే అటాక్ చేసే విధంగా అంటే ఈ విధంగా రెచ్చగొట్టి వ్యాఖ్యలను చేయడం వల్ల ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న అంటే అంటే ఏదైతే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో లీక్ పేపర్ తర్వాత ఖచ్చితంగా అంటే సిస్టమ్ పైన అయితే స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. సో ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో సీజేపీ పార్టీ వాళ్ళను అంటే దగ్గర తీసుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా మోడీ సపోర్టర్స్ కొందరైతే చెప్తున్నారు. అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్ని కాంగ్రెసే దించింది. తర్వాత సీజేపీ పార్టీకి కూడా వారం నుంచి కూడా ఫండింగ్ వస్తుందని చెప్పేసి కూడా ఓవరాల్గా అంటే మోడీకి సంబంధించిన సపోర్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా సినారియో 25 రోజుల నుంచి సోనం వాంగ్చూ యొక్క నిరాహార దీక్షను అయితే సపోర్ట్ చేస్తున్న అంటే ఆ జంతర్ మంతర్ ఏరియా అయితే కొంచెం గందరగోళంగానే ఉందని చెప్పాలి. కాకపోతే అంటే మోడీ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కానీ తర్వాత అక్కడ అధికారులు కానీ అంటే పోలీస్ యంత్రాంగం కూడా స్టూడెంట్స్ సంబంధించిన వ్యవహారం కాబట్టి గత 22 రోజుల నుంచి కూడా మేమైతే ఖచ్చితంగా ఓపికతో ఉన్నాము. నిన్న పార్లమెంటుకు వస్తుండడంతో ఎప్పుడైతే పార్లమెంటు సైడ్ వస్తున్నారంటో అంటే వీఐపీలు ప్రధానమంత్రి ఉన్న ఏరియాలో పార్లమెంటు సైడు అంతమంది జనం, ఒక లీడర్ లేడు, ఒక కాజ్ లేదు. తర్వాత అంతమంది జనాలు యూత్ ఒక్కసారి పార్లమెంట్ సైడ్ లోపలికి వస్తే వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుందని చెప్పేసి అందుకోసమే మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చాము. సో వారు ఎప్పుడైతే పోలీసుల మీద అటాక్ స్టార్ట్ చేశారో తిరిగి అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అంటే ఢిల్లీకి సంబంధించిన కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా అంటే అక్కడ కొంతమంది ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి పోలీస్ డ్రెస్సులు లేరు. పోలీస్ డ్రెస్ లేకుండా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు గుండాలని చెప్పేసుకున్న చాలా మీడియాలో ప్రచారం జరుగుతుంది. కమిషనర్ అయితే ఒకటే చెప్పడం జరిగింది, వాళ్ళు ఒక స్పెషల్ టాస్క్ పోలీసులు ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ఏదైనా ఉద్యమం కానీ ఏదైనా ఒక అంటే అల్లర్లు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు అంటే నార్మల్ డ్రెస్లో ఖచ్చితంగా అంటే పోలీస్ డ్రెస్లో కాకుండా నార్మల్ డ్రెస్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులే. గుండాలు అనేది ఎటువంటి అంటే ప్రైవేట్గా మాట్లాడి మేము ఎటువంటి సెక్యూరిటీ గార్డులను తీసుకురాలేదు. వాళ్ళు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు ఖచ్చితంగా. కానీ వాళ్ళని ఎవరు అంటే బయట నుంచి తీసుకొచ్చిన గుండాలు అయితే కాదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కొందరైతే మతానికి సంబంధించిన అక్కడ గుళ్ళుంటే గుళ్ళపైన రాళ్ళు వేయడం, తర్వాత జై శ్రీరామ్ అనడం, ఫక్ ఆఫ్ జై శ్రీరామ్ అని అంటే ఇది అనకూడదు. కాకపోతే ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కూడా చాలా అంటే ఉద్రిక్తగా అంటే నీట్ ఎగ్జామ్ కోసం ఏదైతే ధర్నా చేస్తుందో అది పక్కదారి పట్టింది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంటర్ అయిపోయాయి అండ్ అనేసి అంటే బీజేపీ మోడీ అండ్ సపోర్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. అటువైపు సీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పేది అంటే మాకు ఆల్రెడీ అడ్వకేట్లు బార్ అసోసియేషన్లు కూడా మద్దతు జరుపుతున్నాయి. సో ఈ ఉద్యమంలో న్యాయం ఉందని చెప్పేసి అంటే విద్యార్థులకు న్యాయం చేసి ఏదైనా సిస్టమ్కి న్యాయం చేసి ఏదైనా సరే మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి కాంగ్రెస్ సపోర్టర్లు కానీ అటు యాంటీ మోడీ సంబంధించిన యాంటీ మోడీకి సంబంధించిన కొన్ని పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సీజేపీ పార్టీ కానీ కొంత విద్యార్థులు కానీ కొంతమంది అయితే ఖచ్చితంగా ఇది మేము చేసే ఉద్యమం అయితే ఇది న్యాయపరంగా ఉంది, శాంతియుతంగా మేము చేస్తుంటే పోలీసులే వచ్చి అటాక్ చేశారని వాళ్ళ వర్షన్ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా పోలీసుల వర్షన్ పోలీసులు చెప్తున్నారు, అటు విద్యార్థుల వర్షన్ విద్యార్థులు చెప్తున్నారు. ఓవరాల్గా రెండు సైడ్ల తప్పులు జరిగినాయి కాబట్టి ఈ విధంగా అయితే ఘర్షణలు లేపాయని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు కానీ సపోర్టర్స్ కానీ చెప్తున్నారు. కొంతమంది మేధావులు చెప్పేందంటే ఓవరాల్ ఇప్పుడు సిస్టమే అలా ఉంది కాబట్టి సిస్టమ్ బేస్ చేసుకునే ప్రజెంట్ రన్ అవుతుంది. ఒక నీట్ ఎగ్జామ్ లీక్ అవ్వడం వల్ల అంటే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా అమానుష్యం. అలాంటి అధైర్యపడొద్దు, సూసైడ్ చేసుకోకూడదు. సూసైడ్ చేసుకోకుండా కష్టపడాలి, మళ్ళీ క్రాక్ చేయాలి ఎగ్జామ్స్. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. కానీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే మాత్రం సూసైడ్ చేసుకునే అంటే మానసికంగా అంత వీక్ కూడా ఉండదని చెప్పేసి కొంతమంది విద్యావేత్తలు కూడా వాళ్ళకు చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రజెంట్ సినారియో అయితే అంటే మరొక తరహా బంగ్లాదేశ్ లాగా మరొక తరహాలో అంటే ఇంతకుముందు జరిగినట్టు నేపాల్ తరహాలో జంజీ ఉద్యమం ఉద్రిక్తం అవుతుందని చెప్పేసి కూడా కొందరు చెప్తున్నారు. సో అలాంటిది ఏం జరగదు. మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలను మన వైపు చూస్తున్నారు బికాజ్ ఆఫ్ మోడీ. అండ్ తర్వాత ఎకనామీ పరంగా అంటే ఎంత యుద్ధం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు స్టాండర్డ్గా ఉంది. కాబట్టి అంటే దేశాల్లో ఉన్న అంటే ఇండియన్స్ కూడా మోడీ ప్రభుత్వం ఉన్నందుకే ప్రజెంట్ మేము ఈ విధంగా తలెత్తుకొని ఉంటాము. అంటే మాకు ఇక్కడ గౌరవం ఉంది కానీ ఇండియాలోనే మనం కొట్టుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళొకరు అంటే వాళ్ళ వర్షన్ ఉంది. సో ఒక్కొక్కరు వర్షన్ ఒక్కొక్కలాగా ఉంది. అంటే బీజేపీ సపోర్టర్స్ ఏమో ఇది ఖచ్చితంగా
ఇది అంటే అవకాశాన్ని వినియోగించుకొని చిన్నగా పోయేదాన్ని గోటితోని పోయేదాన్ని ఆ గొడ్డలతో తీసుకొచ్చినట్టు అది పెద్దగా చేస్తున్నారు. అంటే విద్యార్థులు కూర్చొని మాట్లాడుకొని చర్చిస్తే ఖచ్చితంగా చర్చలు సఫలమైతే ఉద్రిక్తలు తగ్గుతాయని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది మేధావులు వచ్చేసి విద్యా సిస్టమే అంటే సిస్టమే బాలేదు. ఇప్పటి నుంచి కాదు, 60, 70 ఇయర్స్ నుంచి ఉన్న కాంగ్రెస్ అలా ఉండే బీజేపీ వచ్చిన తర్వాత కూడా విద్యా సిస్టమ్ అనేది ఏం మారలేదని చెప్పేసి కూడా కొంతమంది విద్యావేత్తలు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు విద్యావేత్తలు కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ సినారియోలో మాత్రం ప్రజెంట్ ఇప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఉద్రిక్తంగా ఉంది. గవర్నమెంట్ కూడా అంటే మోడీ ప్రభుత్వం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పిస్తే దానితోని దానితోని స్టూడెంట్స్ శాంతిస్తారని తెలియదు. అది మనం తప్పు చేసినట్టు ఉంటుందని చెప్పేసి కూడా అంటే మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అటు కాంగ్రెస్ అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంటే స్టూడెంట్స్ని మొత్తం వాళ్ళని మన సైడ్ తిప్పుకోవాలి కాంగ్రెస్ సైడ్ అని చెప్పేసి కూడా ఇండు కూటమి ఏదైతే ఉందో అది అంటే ఖర్గే ఇంట్లో సమావేశం జరగడం జరుగుతుంది. సో ఓవరాల్గా అంటే CJP పార్టీ కూడా తమకు ఈ విధంగా అంటే పొలిటికల్గా నిలదొక్కుకోవాలంటే ఇది మంచి అవకాశం అని చెప్పేసి ఆ విధంగా నిలదొక్కుకోవాలని చెప్పేసి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి CJP పార్టీ కూడా ఉన్నట్టయితే మోడీ సపోర్టర్లు అంటున్నారు. చూడాలి అసలు విద్యార్థుల కోసం కొట్లాడుతున్నారా లేకపోతే అవకాశాన్ని వినియోగించుకొని రాజకీయంగా బాగుపడడానికి ఉద్యమం చేస్తున్నారా అనేది అంటే వెళ్ళే సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి, పొలిటీషియన్స్ ఆలోచించాలి. సిస్టమ్ని ఈ విధంగా తయారు కావడానికి ఎవరు కారణం అనేది వాళ్ళు కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి అంటే అందరూ కోరుతున్నారు. సో కెమెరామెన్ మధువన్తో రవి, పల్లవి టీవీ.